లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవ పాస్వే ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో రమామం. మనము ఇప్పుడు ఈ వీడియోలలో ఉద్యోగం గురించి తెలుసుకుందాం. అంటే ఏ రాశుల వారు ఏ రకమైన ఉద్యోగం చేస్తారు అంటే, ఒకరి దగ్గర పని చేస్తారా, సొంతంగా వ్యాపారం పెట్టుకుంటారా, మరియు ఒకరి దగ్గర పని చేస్తే అది ప్రైవేట్గా చేస్తారా లేకపోతే గవర్నమెంట్ జాబ్ చేస్తారా, అలా చేయడానికి గల గ్రహ సంపత్తి ఏంటి, ఏ గ్రహాలు బలంగా ఉంటే తన సొంత కాళ్ళ మీద తాను నిలబడతాడు, ఏ గ్రహాలు బలంగా ఉంటే ఒకరి దగ్గర పనిచేస్తాడు అన్నది మనం కులంకషంగా ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం. ఉద్యోగమా లేదా స్వయం ఉపాధి? మనిషి తన కుటుంబాన్ని తనను పోషించుకోవడం కోసం ఏదో ఒక పని చేయాలి. ఇతరుల వద్ద పని చేస్తే అది ఉద్యోగం, తన కోసం తాను పని చేసుకుంటే స్వయం ఉపాధి. జాతకం పరిశీలించేటప్పుడు ఆ వ్యక్తి ఉద్యోగం చేస్తాడా, చేస్తే ఎంతకాలం చేస్తాడు, లేదా సొంత వృత్తిని ఎన్నుకుంటాడా అన్న విషయం పరిశీలిస్తే తెలుస్తుంది. దీనిని విచారణ చేయడానికి పనికి వచ్చే గ్రహ భావ యోగాలను ఇప్పుడు తెలుసుకుందాం. లగ్నాధిపతి, షష్టాధిపతి వీరిద్దరిలో ఎవరు బలంగా ఉన్నారో చూడాలి. లగ్నాధిపతి రాశి, నవాంశ, దశమాంశంలో షష్టాధిపతి కంటే బలంగా ఉంటే స్వయం ఉపాధి అనేది ఉంటుంది. అంటే లగ్నం అంటే నేను అన్నమాట. అలా షష్టాధిపతి బలంగా ఉంటే ఇతరులకు సేవ, అంటే అది సేవ ప్రైవేట్గా కావచ్చు లేకపోతే గవర్నమెంట్ ద్వారా కూడా కావచ్చు, చేసి ధనార్జన అనేది సంపాదిస్తాడు. దశమాధిపతి కంటే షష్టాధిపతి బలంగా ఉంటే ఉద్యోగము, ఒడిదుడుకులు, తరచూ ఉద్యోగంలో మార్పులు అనేవి చెందుతూ ఉంటాయి. తృతీయ స్థానం అనేది విక్రమస్థానం. ఈ స్థానము జాతకుని చురుకుతనాన్ని, ముందుకు చొచ్చిపోయే శక్తిని సూచిస్తుంది. ఇక నవమం భాగ్యస్థానం లేదా పూర్వ పుణ్య స్థానం. ఆ దశమ స్థానం కర్మ లేదా ఉద్యోగ స్థానం. తృతీయానికి 9, 10 భావాలతో లేదా ఆ స్థానాధిపతులతో కలయిక లేదా వీక్షణ, పరస్పరం పరివర్తన చెందడం కానీ జరిగిన, లేదా తృతీయంపై శుభగ్రహాల దృష్టి లేదా తృతీయాధిపతి బలం కలిగి ఉంటే ఆ జాతకులు తన సొంత వృత్తిని ఎన్నుకుంటారు. బృహత్ పరాశర హోరా శాస్త్రంలో రవి, చంద్ర, కుజ, రాహువులు పూర్ణ గ్రహాలని, బుధ, గురు, శుక్ర, శని, కేతువులు జీవగ్రహాలని చెప్పబడింది. ఏ జాతకంలోనైనా 7 నుంచి 12 భావాల్లో కానీ 10 నుంచి 3వ భావం మధ్యలో కానీ 5 లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఉండాలి. ఈ 5 గ్రహాలలో కనీసం 2 గ్రహాలు పూర్ణ గ్రహాలు ఉండాలి. ఇలా ఉంటే తన కాళ్ళపై తాను నిలబడతాడు, లేదా ఉన్నతమైన స్థితిలో అంటే ఉద్యోగంలో అధికారం చెలాయించగలిగేవారే ఉంటారు. లగ్న దశమాధిపతులకు కలిసిన లేదా పరస్పరం వీక్షించుకున్న, అంటే లగ్న దశమాధిపతులు కలిసిన లేదా ఒకరినొకరు చూసుకున్న లేదా పరివర్తన చెందిన, అంటే ఒక రాశిలో ఇంకొకరు ఉన్న తన కాళ్ళ మీద తాను నిలబడడానికే ఇష్టపడతారు, కానీ ఇతరుల వద్ద పనిచేయరు. ఇక లగ్నాధిపతి దశమాధిపతులకు షష్టమాధిపతి కంటే బలవంతులై ఉండాలి. లగ్నాధిపతి కానీ దశమాధిపతి కానీ ఈ విషయంలో షష్టాధిపతి కంటే బలవంతులై ఉండాలి. సాధారణంగా ఉద్యోగం చేసేవారి కంటే స్వంత వృత్తి వ్యాపారం చేసుకునే వారికి
డబ్బు ఎక్కువ అనేది లభిస్తుంది. అందుచేత జాతకునికి ధనయోగాలు చూడాలి. అంటే సొంతంగా వ్యాపారం చేసుకునే వాడికి ధనయోగాలు ఉన్నాయా లేవా అనేది కూడా ఒకసారి పరిశీలించాలి. ఇందు లగ్నము, ఇందు లగ్నాధిపతి ఈ యొక్క ధనార్జనను సూచిస్తాడు. అంటే ఆ జాతకుడికి ధనయోగాలు ఉన్నాయా లేదు అనేది ప్రత్యేకంగా జెమినిలో చెప్పిన ఇందు లగ్నాన్ని మరియు ఇందు లగ్నాధిపతిని పరిశీలించాలి. వాటిని బట్టి ఉద్యోగమా లేదా సొంతంగా చేసుకోవడమా అనేది తెలుసుకోవచ్చు. శని జాతకంలో యోగకారకుడైన ఉచ్చ మూల త్రికోణంలో ఉండి రాశి, నవాంశ, దశమాంశ చక్రాల్లో లగ్న చంద్రులను దశమం దశమాధిపతిని చూస్తే స్వంత కాలపై నిలబడి సంపాదిస్తాడు. కానీ శని 6, 8, 12 భావాలతో సంబంధం కలిగి ఉంటే ఈ యోగం అనేది ఫలించదు. సంపాదన మొదలుపెట్టే వయసు వచ్చినప్పుడు ఆ కాలంలో అనుకూలమైన దశాంతర్దశలు వస్తే స్వయం ఉపాధిని పొందే అవకాశం ఉంది. అలా కాకుండా ప్రతికూలమైన దశ అంతర్దశలు ఉంటే ఏదో ఒక పనిలో సర్దుకుపోవలసి వస్తుంది. ఇక వ్యాపారం గురించి మనం పరిశీలిస్తే జాతకంలో లగ్నము చంద్రుడు లేదా ఇద్దరూ తగినంత బలంగా ఉంటే ఆ వ్యక్తి వ్యాపారం లేదా స్వయం ఉపాధి మార్గాన్ని ఎన్నుకోవచ్చు. లగ్నము చంద్రులలో ఒకరు బలహీనంగా ఉన్నప్పుడు మరొక గ్రహం బలం వీరిపై ఉంటే దీనిని అధిగమించవచ్చు. ఈ రెండు అంటే లగ్నం కానీ చంద్రుడు కానీ బలహీనంగా ఉంటే సొంత నిర్ణయాలు తీసుకునే శక్తి మరియు చొచ్చుకుపోయే గుణము, ధైర్యము అనేది వారికి లోపిస్తుంది. ఇంకా రవి జాతకంలో రవి బలహీనంగా ఉంటే స్వతంత్ర జీవనానికి కావలసిన శక్తియుక్తులు జాతకంలో బలహీనంగా ఉంటాయి. అంటే రవి ఆత్మకారకుడు. అంటే తన మీద తనకు నమ్మకం ఉండాలి. అంటే ఆ వ్యక్తి జాతకంలో రవి బలంగా ఉండాలి. ఏదైనా సాధించాలనే తపన తక్కువ ఉంటుంది. అంటే రవి బలహీనంగా ఉంటే ఏదన్నా సాధించాలి అనే ఒక తపన, ఆ మోటో అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందువలన రవి కూడా తగినంత బలం కలిగి ఉండాలి. ఇక బుద్ధికారకుడు ఎవరు? బుధుడు. వ్యాపార కారకుడు కూడా బుధుడే. వ్యాపార కారకుడైన బుధుడు జాతకంలో బలహీనంగా ఉంటే విచక్షణ జ్ఞానం అనేది తక్కువగా ఉంటుంది. అంటే సందర్భానుసారంగా ప్రవర్తించే నైతిక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ప్రణాళికలు సరిగ్గా ఉండవు. అంటే ప్లానింగ్ అనేది సరిగా ఉండదు. కష్టాలలో నుండి బయటపడే మార్గాలు ఆచరణలోకి రావు. బుధునికి పాప సంబంధం కలిగితే చేసే పనులు కానీ వారి ఆలోచనలు కానీ మోసపూరితంగా ఉంటాయి. ఇక దాని తర్వాత అంటే రవి యొక్క బలాన్ని, బుధుడు యొక్క బలాన్ని, తర్వాత శని బలాన్ని కూడా మనం పరిశీలించాలి. శని బలంగా లేకుంటే చేపట్టిన పనుల్లో ఆటంకాలు, ఆలస్యము బాధిస్తాయి. మరోవైపు తట్టుకునే ఓర్పు అనేది నశిస్తుంది. పరిస్థితులకు ఎదుర్కొని పోరాడతారు. నిరాశావాదులుగా మారిపోతారు. ఇతరుల శ్రమను దోచుకొని తాను లాభపడుతూ ఉంటారు. తర్వాత చూడవలసింది గురుబలం. గురుబలం జాతకంలో ఉంటే దైవానుగ్రహము, అదృష్టము ఉన్నట్లే. గురువు బలహీనుడైతే కష్టాలు, అపజయం వచ్చినప్పుడు రక్షణ అనేది కరువైపోతూ ఉంటుంది. ఈ విధంగా వ్యక్తికి వ్యాపారం చేయాలంటే లగ్నం బాగుండాలి, చంద్రుడు బాగుండాలి, రవి కూడా బాగుండాలి, బుధుడు బాగుండాలి, శని దాంతోపాటుగా గురుబలం కూడా బాగుండాలి. పైన తెలిపిన విశేషాలను పరిశీలిస్తే జాతకంలో గ్రహాలన్నీ కూడా తగినంత బలం కలిగి ఉంటేనే వ్యాపారం అనేది వారికి కలిసి వస్తుంది. జాతకంలో లగ్నాతు చంద్రాతు 10వ స్థానం దాని అధిపతి బలయుతులైతే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని సొంత వ్యవహారాలను మొదలు పెడతాడు. సాధన బలం కలిగి ఉన్నప్పుడు మొదట్లో సరైన ఉద్యోగము, వృత్తి లేకపోయినా ఆలస్యం చేయకుండా లాభాన్నిచ్చే వృత్తిలో దిగిపోతూ ఉంటారు. మామూలుగా గ్రహాల దశమ స్థానంలో ఉండగా ఆ స్థానము బలంగా ఉంటే దాన్ని బట్టి
ఆ వ్యక్తులు ఏ ఏ ఉద్యోగాలు చేస్తారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఉద్యోగం నుంచి పరిశీలించాలంటే జాతకంలో దశమ భావాన్ని పరిశీలించాలి. అంటే దశమ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అయితే గ్రహాలు దశమంలో ఉండగా ఆ స్థానం బలాన్ని అనుసరించి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే రవి ఉచ్చలో ఉంటే దైవభక్తి మంచి పనులు చేస్తాడు. అదే ఉచ్చ నవాంశ అంటే నవాంశలో కూడా ఉచ్చ నవాంశలో ఉంటే క్రూరత్వం అనేది ఉంటుంది. శుభ షడ్వర్గుల్లో ఉంటే కొన్ని వర్గచక్రాలను కూడా పరిశీలించడం జరుగుతుంది. ఆ శుభ షడ్వర్గాల్లో ఉంటే కళంకాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ నీచ రాశిలో ఉంటే వెట్టి చాకిరి అనేది ఎక్కువగా ఉంటుంది. నీచ నవాంశలో ఉంటాయి అంటే నవాంశలో నీచ స్థానంలో ఉంటే క్రూర అధికారుల వద్ద ఉద్యోగం అనేది చేస్తాడు. అదే శత్రు షడ్వర్గుల్లో ఉంటే అంటే వర్గచక్రాలు శత్రు షడ్వర్గుల్లో ఉంటే క్రూరత్వం ఉంటుంది, జైల్లో ఉద్యోగాలు చేస్తాడు. అదే రవి మిత్ర రాశిలో ఉంటే క్రూర వృత్తులు చేస్తాడు. మిత్ర నవాంశలో ఉంటే వ్యాపారం అనేది చేసే అవకాశాలు ఉన్నాయి. వర్గోత్తమం చెందితే అంటే రాశిలో ఎక్కడైతే ఉంటాడో నవాంశలో కూడా అదే రాశిలో ఉంటే దాన్ని వర్గోత్తమం అని అంటారు. ఇట్లా వర్గోత్తమం చెందితే నిజాయితీతో వ్యాపారం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. శత్రు రాశిలో ఉంటే చికాకైన ఉద్యోగాలు చేస్తాడు. అంటే తనకి ఇష్టం లేకపోయినా ఏదో ఒక ఉద్యోగాన్ని అనేది చేస్తూ ఉంటాడు. శత్రు నవాంశలో ఉంటే ఇష్టం లేని ఉద్యోగాలు చేస్తుంటాడు. స్వక్షేత్రంలో ఉంటే ఇతరుల సేవలో ఏదో ఒకటి పని చేస్తూ ఉంటాడు. ఆ విధంగానే ఇప్పుడు రవి గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు చంద్రుడి గురించి తెలుసుకుందాం. చంద్రుడు ఉచ్చరాశిలో ఉంటే మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. అదే ఉచ్చ నవాంశలో ఉంటే దేవతలు పెద్దలన్న భక్తి కలిగి ఉంటారు. శుభ షడ్వర్గుల్లో ఉంటే మంచి ఉద్యోగం ఉంటుంది. నీచ రాశిలో అయితే సిగ్గుపడే వృత్తిని చేస్తూ ఉంటాడు, అంటే అయిష్టంగానే ఉద్యోగాన్ని చేస్తుంటాడు. నీచ నవాంశలో ఉంటే అంటే నవాంశలో నీచ నవాంశలో ఉంటే పాప ఉద్యోగాలు అనేవి చేస్తూ ఉంటాడు. శత్రు షడ్వర్గుల్లో ఉంటే వ్యాపారాన్ని చేస్తూ ఉంటాడు. అదే మిత్ర రాశిలో ఉంటే మంచి ఉద్యోగం అనేది ఉంటుంది. మిత్ర నవాంశలో ఉంటే ఆయుధాల వ్యాపారం అనేది చేస్తుంటాడు. ఒకవేళ వర్గోత్తమం చెంది ఉంటే మేకుల వ్యాపారం అనేది చేస్తూ ఉంటాడు. స్వక్షేత్రంలో ఉంటే ప్రభుత్వ ఉద్యోగం అనేది చేస్తాడు. ఇక చంద్రుడి తర్వాత కుజుడు ఉచ్చలో ఉంటే అంటే ఉచ్చ రాశిలో ఉంటే యోధుడు, సైన్యంలో ఉన్నత స్థితి అనేది ఉంటుంది, అంటే సైన్యాధికారిగా చేస్తూ ఉంటాడు. తర్వాత ఉచ్చ నవాంశలో ఉంటే రాయబారిగా ఉంటాడు, వార్తాహరుడుగా కూడా పనిచేస్తాడు. శుభ షడ్వర్గుల్లో ఉంటే సేవలు అనేది చేస్తూ ఉంటాడు. నీచ రాశిలో ఉంటే పర కలత్రం వల్ల ధనాన్ని సంపాదిస్తూ ఉంటాడు. ఇతరుల యొక్క భార్యల వల్ల ఇతనికి ధనం అనేది లభిస్తుంది. నీచ నవాంశంలో ఉన్నట్లయితే గణిత సంబంధమైన వృత్తులు అనేవి చేస్తూ ఉంటాడు. శత్రు షడ్వర్గుల్లో ఉంటే పరకలత్రం వల్ల ధనం అనేది వీరికి ప్రాప్తిస్తూ ఉంటుంది. మిత్ర రాశిలో ఉంటే గణిత సంబంధమైన ఉద్యోగాన్ని చేస్తాడు. మిత్ర రాశిలో అయితే గణిత సంబంధమైన ఉద్యోగం, మిత్ర నవాంశలో ఉన్నట్టయితే కంటికి చెందిన వృత్తులు అనేవి చేస్తూ ఉంటాడు. వర్గోత్తమం చెందితే కఠినమైన వృత్తులు అనేవి అవలంబిస్తూ ఉంటాడు. శత్రు రాశిలో ఉన్నట్లయితే ఇష్టం లేని వృత్తులు అనేవి చేస్తాడు. శత్రు నవాంశలో ఉంటే ఉంచా వృత్తి అనేది చేస్తూ ఉంటాడు. స్వక్షేత్రంలో ఉంటే నేర్పు ఉండి స్త్రీల కింద ఉద్యోగాలు అనేవి చేస్తూ ఉంటాడు. దాని తర్వాత ఇప్పుడు బుధుడి గురించి. బుధుడు ఉచ్చలో ఉంటే అంటే కన్యలో ఉన్నట్టయితే ధనధాన్య సమృద్ధి అనేది ఉంటుంది. ఉచ్చ నవాంశలో అంటే నవాంశలో కూడా కన్యరాశిలోనే ఉన్నట్లయితే పశువుల వల్ల ధనలాభం ఉంటుంది, అంటే పశువులను పోషించడం ద్వారా పశువుల వ్యాపారం చేయడం ద్వారా వీరు ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు. అదే శుభవర్గుల్లో ఉంటే వీరికి మంచి ఉద్యోగం అనేది ఉంటుంది. నీచ రాశిలో ఉంటే స్థిరమైన ఒకటే ఉద్యోగం అనేది ఉంటుంది. నీచ నవాంశంలో ఉంటే జూదము, స్పెక్యులేషన్ వల్ల వీరికి లాభాలు అనేది వస్తుంటాయి, అంటే గుర్ర పందాలు,
పేకాట వీటి ద్వారా వ్యాపారాలు చేస్తూ లాభాన్ని పొందుతూ ఉంటారు. శత్రు షడ్వర్గుల్లో ఉంటే విదేశాల్లో ధనాదాయం ఉంటుంది, విదేశాల్లో డబ్బును సంపాదిస్తూ ఉంటారు. అదే మిత్ర రాశిలో ఉంటే సాధారణమైన ఉద్యోగాన్ని చేస్తాడు. మిత్ర నవాంశంలో ఉంటే వేరే జంతువుల ద్వారా వ్యాపారాన్ని చేస్తూ ఉంటాడు. వర్గోత్తమం అనేది చెందితే అంటే రాశిలో అయితే ఎక్కడ ఉంటే నవాంశలో కూడా అక్కడే ఉన్నాడు అనుకోండి. అంటే బుధుడు రాశిచక్రంలో బుధుడు ఏ రాశిలో ఉంటే నవాంశలో కూడా అక్కడే ఉంటే దాన్ని వర్గోత్తమం చెందాడు అని అంటారు. అలా ఉన్నట్లయితే హోమాలు మంత్రాలు అనేవి చేస్తూ ఉంటాడు. శత్రు రాశిలో ఉన్నట్లయితే కష్టం కలిగించే ఉద్యోగాలు అనేవి చేస్తూ ఉంటాడు. శత్రు నవాంశలో ఉన్నట్లయితే చెడు వృత్తులు అనేవి చేస్తూ ఉంటాడు. స్వక్షేత్రంలో ఉంటే తన సొంత రాశులు అంటే మిథునం కానీ కన్యలో కానీ ఉంటే ధార్మిక కార్యక్రమాలు చేస్తుంటాడు. అంటే దేవాలయానికి సంబంధించిన వృత్తులు చేయడం ద్వారా ధనాన్ని సంపాదిస్తూ ఉంటాడు. ఇక గురుడి గురించి, గురుడు ఉచ్చ రాశిలో ఉంటే దాన గుణం అనేది ఉంటుంది. ఉచ్చ నవాంశలో ఉంటే బ్రాహ్మణ ఘోరం కలిగి ఉంటాడు. శుభ షడ్వర్గులో ఉంటే దేవ బ్రాహ్మణ భక్తి అనేది వీరికి ఉంటుంది. నీచ రాశిలో ఉంటే చేసే ఉద్యోగంలో సంతృప్తి అనేది అసలు ఉండదు. నీచ నవాంశలో ఉంటే దొంగతనాలు చేసే బుద్ధి అనేది వీరికి ఉంటుంది. శత్రు షడ్వర్గుల్లో ఉంటే దారిద్ర్యం అనేది అవలంబిస్తూ ఉంటాడు. మిత్ర రాశిలో ఉంటే పర్వాలేదు, కొంచెం మంచి ఉద్యోగాన్ని కలిగి ఉంటాడు. మిత్ర నవాంశంలో ఉంటే ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగం అనేది వీరికి ఉంటుంది. వర్గోత్తమం అనేది చెందితే ఆవులు గేదెలు ద్వారా అంటే పశువుల వ్యాపారాన్ని చేస్తూ ఉంటాడు. శత్రు రాశిలో ఉన్నట్టయితే ఇష్టం లేని ఉద్యోగాలు అనేవి చేస్తూ ఉంటాడు. శత్రు నవాంశంలో ఉన్నట్లయితే మోసపూరితమైన ఉద్యోగాలు అనేవి చేస్తూ ఉంటాడు. స్వక్షేత్రంలో ఉంటే అధికారుల మన్నన, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంటుంది. తర్వాత శుక్రగ్రహం గురించి, శుక్రుడు ఉచ్చస్థానంలో ఉంటే అంటే శుక్రుడికి ఉచ్చస్థానం ఏంటి? మీనరాశి. మీనరాశిలో ఉన్నట్లయితే అంటే రాశిచక్రంలో మీనరాశిలో శుక్రుడు ఉంటే ధార్మికమైన కార్యాసక్తి అనేది ఉంటుంది. ఉచ్చ నవాంశలో ఉంటే రత్నాలు మణుల వ్యాపారం ద్వారా ధనాన్ని సంపాదిస్తాడు. శుభ షడ్వర్గుల్లో ఉన్నట్లయితే బంగార వ్యాపారం అనేది చేస్తాడు. నీచ రాశిలో ఉంటే స్త్రీల కింద పనిచేసే ఉద్యోగాలు వీరికి దొరుకుతాయి. నీచ నవాంశలో ఉన్నట్లయితే ప్రజా సంబంధమైన ఉద్యోగాలు కలిగి ఉంటాడు. శత్రు షడ్వర్గంలో ఉన్నట్లయితే కొంచెం ఇబ్బంది కలిగే ఉద్యోగాలు అనేవి ఉంటాయి. ఒకవేళ మిత్ర రాశిలో ఉంటే సృజనాత్మకమైన వృత్తులు అనేవి చేస్తూ ఉంటాడు. మిత్ర నవాంశలో ఉంటే బంధుమిత్రుల కార్యనిర్వహణ ద్వారా ధనాన్ని సంపాదిస్తూ ఉంటాడు. వర్గోత్తమం చెందితే అంటే రాశిచక్రంలో గ్రహం ఇక్కడ ఉంటే నవాంశలో కూడా ఆ గ్రహం అక్కడే ఉండాలి. అలా ఉన్నట్లయితే పశువుల వ్యాపారం అనేది చేస్తుంటాడు. ఒకవేళ శత్రు రాశిలో ఉన్నట్లయితే క్రూరమైన ఉద్యోగాలని చేస్తుంటాడు. అదే శత్రు నవాంశలో ఉంటే కష్టమైన ఉద్యోగాలు చేసే అవకాశాలు ఉన్నాయి. స్వక్షేత్రంలో ఉన్నట్లయితే పశువులకు చెందిన వృత్తులను అనేవి చేస్తూ ఉంటాడు. ఇక చివరిది శని. శని ఉచ్చలో ఉంటే స్థిరమైన సున్నితమైన వృత్తి అనేది చేపడతాడు. అదే ఉచ్చ నవాంశనైతే కళాకారులుగా రాణిస్తారు. శుభ షడ్వర్గుల్లో ఉంటే మంచి ఉద్యోగాలు అనేవి ఉంటాయి. నీచ రాశిలో ఉంటే ఉన్నతాధికారుల సేవ చేస్తూ ఉంటాడు. పై ఆఫీసర్లకు పనిచేస్తూ కింద ఒక వర్కర్గా ఉంటాడు. నీచ నవాంశంలో ఉంటే క్రూర వృత్తులు చేస్తాడు, నచ్చనివి చేస్తుంటాడు. ఏ విధంగానూ జీవితాన్ని అలా గడుపుతూ ఉంటాడు. శత్రు షడ్వర్గుల్లో ఉంటే
క్రూర వృత్తులు నచ్చనివి అనేవి చేస్తూ ఉంటాడు. అదే మిత్ర రాశిలో ఉన్నట్లయితే మంచి ఉద్యోగాలు ఉంటాయి. మిత్ర నవాంశంలో ఉంటే అంటే నవాంశ చక్రంలో మిత్ర నవాంశంలో ఉన్నట్లయితే సంతృష్టి లేని ఉద్యోగాలు అనేవి ఉంటాయి. వర్గోత్తమం చెందితే అంటే రాశిలో నవాంశలో కూడా ఒకటే రాశిలో ఉంటే మంచి ఉద్యోగాలు అనేవి ఉంటాయి. శత్రు రాశిలో ఉంటే పశువులను వేటాడడం ద్వారా వారి జీవనాన్ని గడుపుతూ ఉంటాడు. శత్రు నవాంశంలో ఉన్నట్లయితే చిన్ని వృత్తులు ఉంటాయి. వాచారులు అంటే ఎప్పుడు ఏదో ఒకటి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. స్వక్షేత్రంలో ఉంటే వైద్య సంబంధమైన ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు మనం గ్రహాల యొక్క బలాలను గురించి తెలుసుకున్నాం. ఏ బలంగా ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అని తెలుసుకున్నాం. ఇప్పుడు మేషం దశమం అయితే అందులో 9 గ్రహాలు ఉన్నప్పుడు ఫలితాలు అనేవి ఏ విధంగా వస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. దశమాన్నే రాజ్యమని కర్మభావం అని అంటారు. ఇందులో ఉన్న 9 గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం కన్యా దశమమై అంటే దశమ స్థానమై అందులో 9 గ్రహాలు ఉంటే ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అంటే వాళ్ళు ఏ వృత్తిలో రాణిస్తారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా దశమమై అందులో రవి ఉంటే జాతకుని వృత్తిపై తండ్రి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఉత్తర హస్త 2 పాదాల్లో ఉంటే సంతోషం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఈ రవి ఉత్తర నక్షత్రంలో కానీ అంటే 2, 3, 4 పాదాల్లో కానీ హస్త 1, 2 పాదాల్లో కానీ ఉంటే సంతోషం అనేది చాలా తక్కువగా ఉంటుంది. మిగిలిన పాదాల నక్షత్రాల్లో మంచి విద్య అనేది వీరికి ఉంటుంది. రచయితలుగా జ్యోతిష్యులుగా బాగా రాణిస్తారు. చంద్ర సంబంధం ఉంటే అంటే ఈ రవి మీద చంద్రుడి యొక్క దృష్టి ఉన్నా లేకుంటే చంద్రుడు కలిసి ఉన్నా వీరికి ఉన్నత పదవీ లాభం ఉంటుంది. బుధ సంబంధం వల్ల గొప్ప వ్యక్తిగా ఉంటారు. గురుని వల్ల అదృష్టము, శని వల్ల న్యాయశాస్త్రాల్లో అద్భుతంగా రాణిస్తారు. రాహు వల్ల విదేశీ ప్రయాణం చేస్తారు. అంటే ఈ యొక్క గ్రహతో సంబంధం అంటే యుతి కానీ వీక్షణ కానీ స్థితి కానీ చెంది ఉంటే వీరికి ఈ ఫలితాలు వస్తాయని మనం అర్థం చేసుకోవాలి. కన్యా దశమమై అందులో చంద్రుడు ఉంటే శని సంబంధం వల్ల వృత్తిలో ఎగురు దిగుడుగా ఉంటారు. అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. రాహుతో కలిసి ఉంటే పరిశోధకులు అవుతారు. కేతుతో కలిస్తే అతీంద్రమైన జ్ఞానం కలిగి దానినే వృత్తిగా చేసుకుంటూ ఉంటారు. చంద్రబలంపై మిగిలిన ఫలితాలు అనేవి ఆధారపడి ఉంటాయి. ఒకవేళ కన్యాదశమై అందులో కుజుడు ఉంటే శని సంబంధం వల్ల మార్పు అనేది ఉంటుంది. ఆస్తులు కోల్పోతారు. హస్తలో ఉంటే మనసు అనేది చాలా చంచలంగా ఉంటుంది. ఒకవేళ కన్యాదశమై అందులో బుధుడు ఉంటే ఇది బుధునికి ఉచ్చస్థానము మూల త్రికోణం స్వక్షేత్రం కూడా ఈ కన్యనే కావడంతో అనేక రకాల వృత్తులలో నేర్పు అనేది వీరికి ఉంటుంది. ఏ వృత్తికైనా వీరు సరిపోతారు. కొందరు 2 వృత్తులలో రాణిస్తారు. ఎందుకంటే కన్యారాశి ఉభయరాశి కాబట్టి 2 వృత్తులు చేస్తారంటే ఇటు ప్రభుత్వ ఉద్యోగం ఉంటుంది, అక్కడ ప్రైవేట్గా వ్యాపారం కూడా ఉంటుంది. రెండింటిని కూడా నడుపుతారు వీళ్ళు. గురువుతో కలిస్తే వృత్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఈ బుధుడు కన్యాదశమై అందులో బుధుడు ఉంది, గురువుతో సంబంధం ఏదైనా ఉంటే వృత్తి చాలా బాగుంటుంది. శుక్ర సంబంధం ఉంటే దుస్తులు, అలంకరణ సామాగ్రి, విలాస వస్తువులకు సంబంధించిన వృత్తులు ఉంటాయి. శని సంబంధం వల్ల చక్కగా మాట్లాడతారు, ఉపన్యాసం బాగా ఇస్తారు, కానీ క్లుప్తంగా మాట్లాడారంటే వీరు చెప్తుంది ఎదుటిలోకి అర్థం కాదు. ఒకవేళ గురువు ఉంటే అంటే కన్యాదశమమై అందులో గురువు ఉన్నట్లయితే ఆర్థిక సంబంధమైన అకౌంటెంట్లు, ఆడిటింగ్లు, ఫైనాన్స్ రంగంలో వృత్తి అనేది ఉంటుంది. ఉత్తరలో ఉంటే అదృష్టవంతులుగా ఉంటారు. హస్తలో ఉంటే అంటే హస్త నక్షత్రంలో ఉంటే కేతుతో కలిసి ఉంటే అతీంద్రియమైన విషయాలపై ఆసక్తి అనేది ఉంటుంది.
చిత్తా నక్షత్రంలో ఉంటే భూములు గృహాలు బాగా సంపాదిస్తారు. ఒకవేళ శుక్రునితో కలిసి ఉంటే, కన్యలో శుక్రునితో కలిసి ఉంటే అనేక వాహనాలు, రాహు సంబంధం వల్ల వృత్తి సుఖం అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ కన్యలో శుక్రుడు నీచ పొందుతాడు, కానీ ఆయన ఏ గ్రహంలో ఉన్నాడో అది కూడా కొంచెం చూసుకుంటూ ఉండాలి. దానివల్ల ఆ గురుడిచ్చే మంచి ఫలితాలను కూడా ఈ శుక్రుని వల్ల వాళ్ళు పొందలేకపోతారు. కాబట్టి వృత్తి సుఖం అనేది చాలా తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ఒకవేళ ఇందులో శుక్రుడు ఉంటే, శుక్రుడికి ఈ కన్యారాశి అనేది నీచ రాశి కాబట్టి వృత్తిలో ఆటంకాలు అనేది ఉంటాయి, అప్ అండ్ డౌన్స్. ఉత్తర 4లో ఉంటే వృత్తిపరంగా మంచి వాహన సౌఖ్యము, చిత్తలో ఉంటే సహ ఉద్యోగుల అనుచిత ప్రవర్తన వల్ల చికాకులు అనేవి కలుగుతాయి. శత్రుపీడ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. శని సంబంధం వల్ల వృత్తిపరంగా ఇబ్బందులు, రాహు సంబంధం వల్ల మోసపోవడం అనేవి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ శని గ్రహం స్థితి చెంది ఉంటే, అంటే కన్య దశమమై అందులో శని గ్రహం ఉంటే రచనా రంగంలో ఉంటారు. గురువుతో కలిస్తే సంపదలు పెరుగుతాయి. ఉత్తరలో ఉంటే న్యాయ వృత్తి ఉన్న వృత్తిలో ఇబ్బందులు అనేవి ఉంటాయి. హస్తలో చంద్ర సంబంధం కలిగి ఉంటే వృత్తిలో తీవ్రమైన ఆశాభంగం అనేది ఉంటుంది. మిగిలిన స్థానాల్లో ఉన్నప్పుడు విదేశీయులతో వృత్తిపరమైన సంబంధాలు అనేవి ఉంటాయి. ఒకవేళ ఈ కన్యలో రాహు ఉన్నట్లయితే, కన్యారాశి దశమమై అందులో రాహు ఉన్నట్లయితే వారసత్వ వృత్తులను చేపడతారంటే తండ్రి తాత చేసిన వృత్తులనే వీరు కొనసాగిస్తూ ఉంటారు. నిజాయితీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సంఘంలో చాలా పేరుంటుంది. ఉత్తరా నక్షత్రంలో ఒకవేళ రాహు ఉన్నట్టయితే విదేశీ ప్రయాణాలు చేస్తారు. హస్తా నక్షత్రంలో ఉంటే ప్రజా సంబంధమైన వృత్తులు, పరిశోధకులుగా ఉంటారు. ఒకవేళ చిత్తా నక్షత్రంలో ఉన్నట్లయితే గౌరవనీయమైన వృత్తుల్లో వీరు రాణిస్తారు. కేతువు ఉన్నట్లయితే, అంటే కన్యా దశమమై అందులో కేతువు ఉన్నట్లయితే ఉత్తరలో ఉంటే ఆధ్యాత్మికమైన ముసుగు వేసుకొని ఉంటాడు. అంటే భక్తులుగా బయట కనిపిస్తూ లోపల మోసాలు అనేవి చేస్తూ ఉంటారు. హస్తాలో అతీంద్రియ శక్తులను డబ్బుల కోసం ప్రదర్శిస్తూ ఉంటారు. చిత్తలో ఉంటే భుక్తి బాగా ఉంటుందంటే ఉద్యోగం బాగానే ఉంటుంది, ఆదాయం బాగానే ఉంటుంది, కానీ అది అంతగా ఉపయోగించదు అని చెప్పొచ్చు. వృత్తిలో సందిగ్ధత ఎక్కువగా ఉంటుంది. నిలకడ అనేది సరిగా ఉండదు, తృప్తి అనేది ఉండదు. అనేక రకాలుగా ఉద్యోగాలు అనేవి చేస్తూ ఉంటారు. ఇప్పుడు కన్యలో వివిధ, అంటే కన్యారాశిలో వివిధ గ్రహాలు ఇచ్చే వృత్తులు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్యలో రవి ఉంటే వర్తక వాణిజ్యాలలో పనిచేసేవారు, ఆహారాన్ని సమకూర్చేగలవారు అవుతారు. ఒకవేళ కన్యలో చంద్రుడు ఉంటే క్లర్కులు, ప్రైవేట్ అకౌంటెంట్లు, కన్యలో రవి ఉన్నట్లయితే వర్తక వాణిజ్యాలు చేసేవారు, ఆహారాన్ని సమకూర్చేవారు ఉంటారు. అదే కన్యలో చంద్రుడు ఉన్నట్లయితే క్లర్కులు, ప్రైవేట్ అకౌంటెంట్లు, ఆడిటింగ్లో పనిచేసేవాళ్ళు, చిట్ ఫండ్ మరియు ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసేవారుగా ఉంటారు. అదే కన్యలో కుజుడు ఉన్నట్లయితే మైనింగ్, ప్రత్యేకించి వంటవారుగా ఉంటారు. పారిశ్రామిక సంస్థల్లో క్యాటరింగ్ ఏజెంట్లు, శస్త్రచికిత్సకు సంబంధించిన వస్తువులు తయారు చేయడం, అమ్మకాలు జరిపేవాళ్ళు, ఫినాయిల్ వంటి ఆరోగ్య సంబంధమైన వస్తువుల తయారీ, అమ్మకం, మిలిటరీ కోర్టులలో పనిచేసే వాళ్ళుగా ఉంటారు. ఒకవేళ కన్యలో బుధుడు ఉన్నట్లయితే ఇంజనీర్లుగా, లాయర్లుగా, నిర్వహణాధికారులుగా ఉంటారు. మేధో సంబంధమైన వృత్తులు చేస్తారు. లైబ్రరీలు, ధార్మిక సంస్థల నిర్వహణ అనేది వీరికి ఉంటుంది. ఒకవేళ కన్యలో, అంటే కన్యారాశిలో గురువు ఉన్నట్లయితే మంత్రులు, రాజకీయాలు, ముద్రణ, గ్రంథరచన, జ్యోతిష్యం, మీమాంస, వేదాంగాలలో వీరికి ప్రవేశం అనేది ఉంటుంది.
ఒకవేళ కన్యలో శుక్రుడు ఉన్నట్లయితే జ్యోతిష్య ప్రీతి, గణిత నైపుణ్యం, వాస్తు, నిర్వహణ రంగాలందు ఉద్యోగాలు, డైనింగ్, పెయింటింగ్, మ్యూజియంల నిర్వహణ అనేది వీరికి ఉంటుంది. ఒకవేళ కన్యలో శని ఉన్నట్లయితే వేదాంత బోధన, కాస్ట్ అకౌంటెంట్స్గా, సివిల్ కాంట్రాక్టర్గా ఉంటారు. పురాతత్వ రంగంలో ఉద్యోగాలు చేస్తారు. శిల్ప విద్యా నిపుణులుగా ఉంటారు. కన్యలో రాహు ఉన్నట్లయితే చార్టెడ్ అకౌంటెంట్లుగా ఉంటారు. క్రీడాకారులుగా ఉంటారు. కార్యనిర్వహణ సామర్థ్యం అనేది వీరికి ఉంటుంది. కన్యలో కేతు ఉన్నట్టయితే గూఢాచారులు, రహస్య విషయాలను పరిశోధించే వాళ్ళుగా ఉంటారు. జై శ్రీమన్నారాయణ.